చూస్తున్నాం. తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. స్వామివారి ఆలయంపై నుంచి హెలికాప్టర్ వెళ్ళింది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బతింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చోద్యం చూస్తుందా అని మండిపడుతున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయ గర్భగుడి మీదపై డ్రోన్లతో సహా ఎలాంటివి సంచరించకూడదు. కానీ విమానాల సంచారం తరచూ జరుగుతుంది. ఈ విషయంలో భక్తులు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని టీటీడీ చెప్తూ వస్తుంది. అయితే చాలా కాలం తర్వాత ఏకంగా హెలికాప్టర్ సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. తిరుమలలో సాధారణంగా విమానాలు వెళ్తున్నాయి, కానీ ఈసారి ఏకంగా హెలికాప్టర్ ఆలయంపైకి వచ్చింది. పవిత్రతను కాపాడాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటం సరైందేనా అని కొందరు వాపోతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన నియంత్రణలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు లైవ్లో. సెల్వం, చెప్పండి, దీని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండి. అయితే చూసుకుంటే కూడా ఇటు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కూడా ఇటు తిరుమల శ్రీవారి ఆలయం పైన కూడా ఇటు ఒక హెలికాప్టర్ కాసేపటి క్రితమే కూడా ఇటు చక్కర్లు కొట్టడంతో ఇటు భక్తుల్లోనూ అదేవిధంగా అధికారుల్లో కూడా తీవ్ర కలంకాలం అయితే కూడా రేగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత ఎప్పటి నుంచో టీటీడీ కూడా ఒక వినతి పత్రం అయితే కూడా ఇటు కేంద్ర విమానయాన శాఖకి అయితే కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొండపైన ప్రాంతంలో అంటే స్వామివారి మూల విరాట్ ఉంది. ఆ మూల విరాట్ ఆనంద నిలయం పైన కావచ్చు, అదేవిధంగా ప్రధాన గోపురం కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ఇటు ఏదైతే చూసుకుంటే ఈ డ్రోన్లు కానీ ఇలాంటివి కానీ అంటే స్వామి కంటే పైన ఎత్తుగా కూడా ఏది కూడా ఎగరినటువంటి నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇటు తరచూ ఇటు విమానాలు గతంలో అయితే కూడా విమానాలు అనేక సార్లు కూడా తిరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే తాజాగా ఒక హెలికాప్టర్ సుమారు ఒక 10 నిమిషాలకు పైగా అక్కడ చక్కర్లు కొట్టడం కూడా చూస్తే ఇటు భక్తుల్లో కూడా భయాందోళన అయితే కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అంటే తీవ్రవాదుల ముప్పు కూడా ఉన్న నేపథ్యంలో కూడా సంబంధించి దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భక్తులు ప్రధానంగా కోరుతున్నారు. ఏదైతే గతంలో కూడా ఇటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి గజపతి రాజు ఉన్నప్పుడు కూడా టీటీడీ అనేక మార్లు కూడా ఆయనకి వివరించినటువంటి పరిస్థితి. ఈ తిరుమలను కూడా నో ఫ్లైయింగ్ జోన్ గా కూడా ప్రకటించాలని చెప్పి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే దానికి గత ప్రభుత్వంలో కూడా సంబంధించి కూడా ససేమిరా అని చెప్పి కూడా చెప్పినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇటు విమానయాన శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు భక్తులు అయితే కూడా ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కావచ్చు ఇప్పుడు దీనికి సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా ఒకే మాట చెప్తున్నారు. అంటే టెంపుల్ పై నుంచి కాకుండా కొంచెం పక్కగా అయితే ఖచ్చితంగా ఇలా వెళ్లే అవకాశం అయితే ఉంటుంది, కానీ టెంపుల్ మీద కాకుండా కొంచెం పక్క నుంచి వెళ్లే విధంగా అయితే కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పినప్పటికీ తాజాగా ఈ రోజు హెలికాప్టర్ ప్రధాన ఆలయ గోపురం పైన వెళ్లడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి టీటీడీ అధికార యంత్రాంగం ఇటు కేంద్ర విమానయాన శాఖ అధికారులకి ఏ మేరకు సూచనలు ఇచ్చి దానిపైన చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ సెల్వం, మరి ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే దీనికి సంబంధించి కూడా టీటీడీ అధికారులు పలుమార్లు కూడా ఇటు కేంద్ర విమానయాన శాఖ అధికారులు కూడా ఇటు లేఖలైతే కూడా రాసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కేంద్ర విమానయాన శాఖ నుంచి కూడా ఎలాంటి రిప్లై కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పుడైతే దీనికి సంబంధించి చూసుకుంటే గతంలో కావచ్చు అశోక్ గజపతి రాజు కూడా ఇటు విమానయాన శాఖ మంత్రి ఉన్నారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ఇటు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళకి కూడా పలుమార్లు కూడా ఇటు సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి. అయితే సంబంధించి రాకపోకలు మాత్రం మేము నిషేధించలేము, కానీ ఆ ప్రధాన ఆలయం పైన వెళ్లకుండా ఏదైనా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఈ రోజు తాజాగా ఈ విమానం ఏదైతే కూడా హెలికాప్టర్ ఉందో ఏదైతే ఈ మహాగోపురం ద్వారా పైన కూడా వెళ్లడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే దీనికి సంబంధించి మరొకసారి కూడా టీటీడీ అధికారులు కూడా ఇటు కేంద్ర విమానయాన శాఖ కూడా ఇటు సమాచారం అందిస్తాం, దీనికి సంబంధించి లేఖ కూడా రాస్తామని చెప్పినప్పటికీ కూడా దీనిపైన కేంద్ర విమానయాన శాఖ ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సెల్వం, అంటే తిరుమలలో నో ఫ్లై జోన్ అమలుపై మరి ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు వచ్చే అవకాశం ఉంది? అలానే మరి ఈ ఘటనపై భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు అక్కడ?
రైట్. దీనికి ప్రధానంగా చూసుకుంటే ఆగమ శాస్త్రానికి పూర్తి విరుద్ధం అన్నమాట. ఏదైతే కూడా ఆ ఆలయానికి కంటే కూడా ఎక్కువ మోతాదు పైకి వెళ్ళేటువంటి డ్రోన్లు కానీ, అంటే దీనికి సంబంధించి కూడా డ్రోన్లు తిరుపతి అలిపిరి ప్రాంతంలో కనపడితేనే దాన్ని టిటిడి విజిలెన్స్ అధికారులు కూడా స్వాధీనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆలయానికంటే పై ఎత్తున కూడా ఏది కూడా వెళ్ళకూడదనే ఒక నిబంధన ఉంది. దానికి సంబంధించి ఆగమ శాస్త్రం కూడా చెప్తుందన్నమాట. ఈ నేపథ్యంలో సంబంధించి మాత్రం ఇటు తరచూ ఈ విమానాలు కావచ్చు, అదేవిధంగా హెలికాప్టర్లు తిరగడం ఇటు భక్తుల్లో కూడా తీవ్ర కలంకలం అయితే కూడా రేగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే కూడా అధికారులు ఉన్నారో అధికారులు ఇప్పటికీ దీనికి పలుమార్లు కూడా ఇటు కేంద్ర విమానయాన శాఖ అధికారులు కూడా లేఖలు అయితే కూడా రాసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళు కూడా గతంలోనే కావచ్చు, ఈ మధ్య కాలంలో కూడా కావచ్చు, ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ఈ రాకపోకలు మాత్రం పూర్తిగా అయితే మాత్రం నిషేధం చేయలేం, కానీ ఖచ్చితంగా ఆ గుడి పైన ప్రాంతంలో వెళ్లకుండా ఏదైనా చర్యలు తీసుకుంటామని కూడా మనకి ప్రధానంగా చెప్తున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు టిటిడి అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు సెల్వం అంటే అసలు ఈ హెలికాప్టర్ అసలు ఏ సంస్థకు సంబంధించిందనే వివరాలు ఏమైనా తెలిసినాయా? రైట్. దీనికి సంబంధించి అయితే మాత్రం కాసేపటి క్రితమే వెళ్ళింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. అయితే సంబంధించి మాత్రం ఈ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా మాత్రం ఈ నో ఫ్లైయింగ్ జోన్ అనే విధానాన్ని మాత్రం అమలు చేయాలని చెప్పి కూడా భక్తులు ముక్త కంఠంతో కూడా అయితే కూడా ఒకటి కోరుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు కేంద్ర విమానయాన శాఖ కావచ్చు, అదేవిధంగా టిటిడి అధికారులు కావచ్చు, ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే. థ్యాంక్ యూ సెల్వం.